మీనన్ కారులో వెళ్తూ ఉంటే హోమ్ మినిస్టర్ మధుసూదన్ రావు దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. చెప్పు మినిస్టర్ అని మీనన్ మాట్లాడుతూ ఉంటాడు. కేస్ని సూసైడ్గా క్లోజ్ చేయమని చెప్తే ఆ సాధు జేడీకి కేస్ని అప్పజెప్పేశాడు. జేడీ ఆల్రెడీ కేస్ టేకప్ చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేసింది. ఒక్కసారి జేడీ చేతికి కేసు వెళ్ళిందంటే అసలు ఓడిపోవటం అంటూ కుదరదు. ఖచ్చితంగా గెలిచే తీరుతుంది. మొత్తం నిజాలని బయటికి రప్పిస్తుంది. నీకు తెలుసు కదా మీనన్ అని మధుసూదన్ రావు చెప్తూ ఉంటే, లేదు ఖచ్చితంగా జేడీ ఓడిపోతుంది అని మీనన్ అంటాడు. అసలు జేడీ టేకప్ చేసిన కేసు ఓడిపోయినట్లు రికార్డ్స్లోనే లేదు అని హోమ్ మినిస్టర్ అంటే, లేదు ఈసారి రికార్డ్స్ మారిపోతాయి. జేడీ నా చేతిలో ఖచ్చితంగా ఓడిపోతుంది. నేను ఓడింప చేస్తాను అని మీనన్ ఛాలెంజ్ చేస్తాడు. జేడీ సాధునాయక్కి ఫోన్ చేసి, సార్ మర్డర్ చేసిన వాడు తప్పించుకోవటానికి చాలా ప్రయత్నిస్తాడు. ఇప్పుడు ఈ కేసులో నెక్స్ట్ మర్డర్ చేసిన వాడు అమ్మాయి పేరెంట్స్ని టార్గెట్ చేస్తాడు. ముందు అమ్మాయి పేరెంట్స్ని మనం కాపాడాలి అని జేడీ చెప్తుంటే, నువ్వు చెప్పింది కరెక్టే జేడీ. అసలు అమ్మాయి పేరెంట్స్ ఎవరన్నది తెలియాలంటే ముందు ఆ అమ్మాయి ఎవరన్నది మనకు తెలియాలి కదా. ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎవరన్న ఐడెంటిటీనే మనం కనిపెట్టలేకపోయాము. ఆ అమ్మాయే ఎవరో తెలియకపోతే ఆ అమ్మాయి పేరెంట్స్ని మనం ఎలా తెలుసుకోగలము అని సాధునాయక్ అడగటంతో, ఏంటి ఆ అమ్మాయి ఐడెంటిటీనే దొరకలేదా అని జేడీ చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. తర్వాత దాత్రి కేదార్ ఎలా ఈ కేసులో ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే, అమ్మాయి పేరెంట్స్ ఆటోలో వెళ్తూ ఉంటే మీనన్ తన కార్ని అడ్డుగా పెట్టేసి వాళ్ళని అడ్డగిస్తూ ఉంటారు. మీనన్ని చూసి అమ్మాయి పేరెంట్స్ ఇద్దరూ కూడా వణికిపోతూ ఉంటారు.